ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, గడిచిన రాత్రి మీ కాపుదల, మీ కంచె మాకు దయచేశారు తండ్రి. మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు. ఈ లోకపు ఈ యాత్రలోనైనా మరొక ప్రశస్తమైన దినమును మాకు దయచేసి సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నాయన, గడిచిన ఫిబ్రవరి మాస కాలం అంతా కూడా మాకు రక్షణ దయచేశారు. నెలంతను మీ కాపుదల మాకు దయచేశారు. అయ్యా, ఈ యొక్క నూతనమైన నెలలో మార్చి మాసంలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు కూడా స్తుతులు, స్తోత్రాలు, కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా మాటలు మృదువుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభువా. కఠినంగా మాట్లాడుతూ, నోటికి ఏం మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ, ఇష్టానుసారముగా మా నోటి ద్వారా మేము తప్పు చేసేవారంగా, పాపము చేసేవారంగా ఉండకుండా, అయ్యా, అనవసరమైన గొడవలను కొని తెచ్చుకొనకుండా, అనవసరమైన విభేదాలు కుటుంబంలో కలిగించుకొనకుండా, ప్రతి విషయంలో తగ్గింపు మనస్సు కలిగి మృదువుగా మాట్లాడుటకు, అయ్యా, మా మాటల ద్వారా మీ నామాన్ని గణపరచుటకు, మా మాటల ద్వారా సాక్ష్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండుటకు మీ కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి. వారు ఏ కృంగుదల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఈ రోజున వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి ఆలోచనలన్నీ కూడా తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఈ రోజున మా పనులన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మొదలు పెడుతున్న ప్రతి పనిలో మీరు మాకు తోడై ఉండండి అయ్యా. ఏ ఒక్కరు కూడా మా పనులకు ఆటంకపరచకుండా సహాయం అనుగ్రహించమని, జ్ఞానము చేతను, శక్తి చేతను, బలము చేతను మమ్మల్ని నింపి నూరంతలుగా ఫలించే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండి, ప్రభువా, మా యొక్క ప్రయాణాలన్నింటిని బట్టి అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మేము వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీరే మాకు కాపుదల దయచేయండి. మా వాహనాలను నీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. అయ్యా, ఏ వాహనం గుండా వెళ్తున్నా, ఏ మార్గం గుండా వెళ్తున్నప్పటికీ అయ్యా, మీ కాపుదల, మీ రక్షణలో మమ్మల్ని భద్రపరచండి. ప్రతి బిడ్డను కూడా వారి గృహాలకు, వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అవును నాయన, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకూడదు ప్రభువా. సంతృప్తి కలిగిన భోజనంను వారికి దయచేయండి నాయన. అయ్యా, ఆర్థికంగా ఏ బిడ్డ కూడా కృంగిపోకుండా మంచి ఆర్థిక పరిస్థితిని వారికి కల్పించండి తండ్రి. ఎవరు కూడా నాయన అనారోగ్యాలు పాలవ్వకుండా నాయన మంచి ఆరోగ్యంను వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ కోసం వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండమని, వారికి అనుకూలంగా వాటన్నిటిని కూడా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపండి తండ్రి. నాయనా, ఈ రోజున మా మాటలను బట్టి, మా నడవడికను బట్టి, మా క్రియలను బట్టి మీ నామాన్ని మేము అవమానపరచకుండా, మీ నామాన్ని ఘనపరిచే విధంగానే మా జీవితాలు ఈరోజు ఉండుటకు మాకు సహాయం దయచేయమని నాయనా బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మా సమయాన్ని వృధా చేసుకోకుండా అయా, ఏ ఒక్కరితో ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా అయా, అవమానాలు, నిందలు ఎటువంటివి మా మీదికి రాకుండా, ఎటువంటి శోధన మా పైకి రాకుండా, శాంతి సమాధానాలు కలిగిన జీవితాలను మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున శుభకార్యాలు చేసుకుంటున్న వారిని దీవించండి. బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా అయా, కొందరికైనా, మా తోటి వారికి, మా కుటుంబ సభ్యులకి, మా గృహాలలో ఉన్న వారికి మీ మాటలు చెబుతూ మీ రాజ్య స్వార్థలో పాలిభాగస్సులు ఉండే గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.